దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమము, మీరును క్షేమమని తలంచుచున్నాను, ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపలో పరిచర్యలో విరామం లేకుండా వాడబడుచున్నందున కొద్ది దినములు మీ వద్దకు రాలేకపోతున్నాను. మరి ఒక తరుణాన్ని ప్రభు వారు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన విధానంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. డ్రా మీ ఆఫ్టర్ యూ, లెట్ us రన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతమైన దేవా మీకు స్తోత్రములు తండ్రి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ఘనదేవా స్తోత్రములు. దేవా మీ పరిచర్యలో విరామం లేకుండా వాడుకుంటూ తండ్రి అయా ఇంతవరకు కాచి కాపాడి ప్రియబిడ్డలతో మరి ఒకసారి ప్రభువా ఈ విధంగా తండ్రి అయా వాక్యము చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా అయా మీరు భూలోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నారు. వెదకి రక్షించడానికి ప్రభా ప్రతి బిడ్డను ప్రభువా మీరు పరీక్షించుచున్న విధానం బట్టి స్తోత్రములు తండ్రి. శిలువ చాటున నన్ను మరుగు చేసుకొని జీవపు వాక్కుతో నాతో మాతో మాట్లాడండి. స్పీక్ టు us Lord Jesus at this time. Oh Lord Jesus, open each and every one hearts, O Lord Father. Help them Lord to be rejoice in their hearts, O Lord. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. గొప్ప దేవా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రములు చెల్లిస్తూ మీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి అయా మీ కృపతో ప్రభా మీ వాక్కును అందించి అయా ప్రియ బిడ్డలకు అవసరమైన మాటను అందించమని యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనంలో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఇక్కడ గమనించినట్లయితే డ్రా మీ ఆఫ్టర్ యూ, లెట్ us రన్. ఈ యొక్క లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములు. 66 పుస్తకములలో ఆది కాండము నుండి పరమగీతము వరకు 22 పుస్తకాలు, యెషయా గ్రంథము నుండి అపోస్తల కార్యముల వరకు 22 పుస్తకములు, రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు 22 పుస్తకములు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములలో 22వ పుస్తకమైన పరమగీతము పరసంబంధమైన గీతము. ఇట్ ఈస్ ఎ హెవెన్లీ లవ్ లెటర్. వీ హ్యావ్ టు రీడ్ దిస్ విత్ గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థనా సహాయంతో దీనిని చదివితేనే గనక ఇది మనకు క్షుణ్ణంగా అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను అన్న మాట ఇక్కడ గమనించినట్టయితే సింగ్యులర్ వర్డ్. నన్ను ఆకర్షించుము, నన్ను. అయితే ఆకర్షణీయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి మనిషి కుమారుడిగా వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందవాలని అనుగ్రహించాడు. అంటే నశించిపోయినది ఎవరు కూడా ఈ భూలోకంలో పాపంలో శాపంలో నశించిపోవట ప్రభు వారికి ఇష్టం లేదు. సో హీ కేమ్ టు దిస్ వరల్డ్ బికాజ్ హీ లవ్డ్ us in order to save each and every sinner, each and every one. అదేవిధంగా నన్ను ఆకర్షించుము. ఆకర్షణీయుడైన ప్రభు అయిన యేసయ్య కొండ మీద ఎక్కి ప్రసంగం చేస్తున్నప్పుడు కొండ మీదకి సమూహాలుగా ఎంతోమంది తండోపతండలుగా వెళ్ళి ఉన్నారు. మరి అదేవిధంగా నదీ తీరం దగ్గర ఉండి ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు ప్రజలు. ఇంకను అరణ్యంలో ఉండి ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు అంటే గుంపులు 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 గుంపులుగా. ఆ రోజుల్లో ఎటువంటి పబ్లిసిటీ లేదు, క్యాన్వాస్ లేదు, పాంప్లెట్స్ లేవు, ఎటువంటి పోస్టర్స్ లేవు, ఎటువంటి సౌండ్ సిస్టమ్ లేదు. అయినా కూడా ఆకర్షణీయుడైన ప్రభు అయిన యేసయ్య ఎక్కడున్నారు అంటే అక్కడికి ప్రజలు తరలి వెళ్ళి ఆయన యొక్క ప్రసంగములు గంటల తరబడి రోజుల తరబడి వినేవారు. బికాజ్ ఆయన ఆకర్షణీయుడైన ప్రభు అయిన యేసయ్య. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఆ విధంగానే మనం గమనించినట్లయితే నన్ను అన్న మాట అది సింగ్యులర్ వర్డ్.
మరి నన్ను ఆకర్షించుము. నేను దేవుని రక్తంలో కడగబడ్డాను, దేవుని యొక్క బిడ్డగా ముద్రింపబడ్డాను, దేవుని యొక్క రక్తంలో కడుగబడి దేవుని బిడ్డగా ముద్రింపబడ్డ నేను దేవుని యొక్క మాటలకు ఆకర్షింపబడి దేవుని బిడ్డగా ఎదుగుచున్నానని చెప్పుకొనుచున్నాను. నేను దేవుని సన్నిధిలో మరి నా యొక్క భర్త, నా బిడ్డలు ఎలా ఉన్నారు అని మనము పరిశీలించుకోవాలి. నిజంగా కుటుంబాల్లో ఎన్నో రకాల విభేదాలు, ఎన్నో రకాల విచారాలు, ఎన్నో రకాల శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. నెమ్మది లేదు, శాంతి లేదు. దేర్ ఈజ్ నో పీస్, జాయ్ ఇన్ ఫ్యామిలీస్ మీన్స్ బికాస్ దే ఆర్ నాట్ బిల్ట్ బై గాడ్ ఆల్ మైటీ జీసస్. ఎందుకంటే దేవుని ద్వారా కుటుంబం కట్టబడట్లేదు. ఆ ఒకరు దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మలో నడిపింపబడుతూ దేవుని యొక్క మాటలకు చెవియకి దేవునికి ఇష్టలుగా జీవించుచున్నవారు ఒకరైతే, లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ లోకానుసారంగా జీవిస్తున్న వారు కుటుంబంలో ఉంటున్నారు. కాబట్టి ఎటువంటి నెమ్మది, ఎటువంటి శాంతి, ఎటువంటి సమాధానం లేకుండా కుటుంబాలు కలవరంతో నిండిపోయి ఉన్నాయి. ఈ దినమున ఎవరిని పలకరించినా బహు దుఃఖాక్రాంతులై, పాస్టర్ గారు మా కుమారుడు కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. హీ నెవర్ లిసన్ టు మై వాయిస్, హీ నెవర్ ఒబే టు మై ఇన్స్ట్రక్షన్స్, ఆల్వేస్ ఈజ్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, గోయింగ్ వరల్డ్లీ సెక్యులర్ ప్లేసెస్ లైక్ దట్ మెనీ ఆఫ్ ద పేరెంట్స్ యూస్ టు టెల్ అస్. మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, ఈ దినమున నీవు నిస్సహాయతలో, నిరుత్సాహములో, ఎంతో వేదనతో, అశాంతి, అసమాధానంతో జీవిస్తున్నావు అంటే నీ కుటుంబము ఆత్మీయంగా కట్టబడాలి. దేవుని ప్రేమకు, కల్వరి ప్రేమకు, దేవుని యొక్క పునరుద్ధార శక్తికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన యొక్క ఆత్మ వరాలతో, ఫలాలతో నింపి బలపరచాలని నిత్యము వేడుకునే వారంగా ఉండాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ ద థింగ్. మనము దేవుని రక్తంలో కడుగబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం. నేను దేవుని యొక్క మాటలకు ఆకర్షితుడయ్యాను అని చెప్పుకొనుచున్న నేను మన జీవితంలో మన కుటుంబం ఎలా ఉంది? వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ ఎట్ దిస్ టైం. మనము పరిశీలన చేసుకొని మన కుటుంబంలో సర్వ సమృద్ధిలోకి, సర్వ సత్యములోకి, సర్వము కుటుంబం అంతా నెమ్మది, ఆనందంలోకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఒక్కరు మాత్రమే, ఇద్దరు మాత్రమే ఆ కుటుంబంలో రక్షింపబడిన వారు ఉంటున్నారు. మిగతా వారు దేవునికి అవిధేయులుగా, దేవునికి, కుటుంబానికి విరోధులుగా జీవిస్తున్నారు. అందుకని లేఖన భాగంలో సాంగ్ ఆఫ్ సలోమన్ అనేది పర సంబంధమైన గీతము మనము గమనించినట్లయితే, ఆకర్షింపబడిన నేను మరి నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మరి ఆకర్షణీయుడైన యేసయ్య కల్వరి ప్రేమను మనము చెప్పేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖన భాగములలో మనం చూసినట్లయితే ఒక చక్కని స్త్రీని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీని మనం గమనించవచ్చును. సమరయ స్త్రీ. ఆమె మిట్ట మధ్యాహ్నము 12 గంటలప్పుడు మరి యాకోబు బావి దగ్గర, సుఖారని ఊరిలో మరి యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వెళ్తుంది. ఎవ్వరు లేని సమయం, ఆమెకు ఒక మంచి సాక్ష్యం లేని జీవితము, అందరి చేత చీ అనిపించుకుంటున్న జీవితము, రోత జీవితము, పాప జీవితము, ఎంతో చీకటి బ్రతుకు, అవిధేయకరమైన జీవితము, కంపు జీవితంతో ఉన్న తాను మరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆ బావి దగ్గర మరి నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు ఆకస్మికంగా అక్కడ ప్రభువారిని కలుసుకోవటం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె అక్కడ ఉంటున్న సమయంలో ప్రభువారు ఆయన శిష్యులైతే ఆహారం తీసుకురావడానికి ఊరిలోనికి వెళ్ళినప్పుడు ప్రభువారే ఒక్కరే ఉండి ఆమెతో మాట్లాడుచున్నారు. అమ్మా, నాకు దాహం అవుతుంది, నేను త్రాగడానికి నీళ్ళు ఇవ్వు అంటే ప్రభు వారికి ఆమె నీళ్లు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మీరు యూదులు, నేను సమరయురాల్ని. You are a Jews, I am a Samaritan woman. How can I give water to drink? She was questioning. అయితే ప్రియబిడ్లారా, అయితే నువ్విచ్చే నీళ్లు త్రాగితే మళ్ళీ దాహం అవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే నీకు నిత్య జీవం వస్తుంది, అది జీవజలపు వాటర్ అని అన్నప్పుడు ఆమె ఏమాత్రము కూడా ఆలోచించదు, ఏమాత్రం కూడా ఇవ్వడానికి ఇష్టపడదు, ఏమాత్రం కూడా మరి ఆ యొక్క వాటర్ ప్రభువారికి అందించడానికి ఇష్టపడదు. కానీ ప్రభువారు అంటున్నారు కదా, నీ హృదయ రహస్యములు నేను ఎరిగినదా వాడను, నీ యొక్క జీవితం ఏంటో, మరి నీ బ్రతుకేంటో, నీ యొక్క సమస్తము ఎరిగిన దేవుడు నేను అని చెప్పి ఆమె యొక్క సాక్ష్యము, ఆమె యొక్క బ్రతుకులో ఆమె చేస్తున్న ఆ యొక్క జీవితాన్ని మొత్తాన్ని వివరించి చెప్పుచున్నప్పుడు
ఆమె ఒక ప్రశ్న వేసుకుంటుంది, నీవు క్రీస్తువా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు ప్రవక్తవా అని అడుగుతున్నప్పుడు ఆమెకు ఒక అవగాహన వస్తుంది. ఆ యొక్క సమరయ స్త్రీకి వీ హ్యావ్ టు రిమెంబర్, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మనము మొదట ఎవరోలే అన్నట్లు మాట్లాడతాము. మాట పెరిగినప్పుడు వీ నీడ్ టు గెట్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ పర్టికులర్ పర్సన్. అలానే ఆమె కూడా, సమరయ స్త్రీ కూడా ప్రభువుని చూచినప్పుడు ఎవరోలే, ఆయన యూదుడు అనుకుంది. కానీ మాట పెరిగి ప్రభు వారి యొక్క స్వీట్ అండ్ వర్డ్స్ వింటున్నప్పుడు ఆమెలో ఒకలాంటి కలవరం అని చెప్పవచ్చు. ఒక మాట చెప్పాలంటే, మరి నా యొక్క బ్రతుకును, నా యొక్క జీవితాన్ని, మా యొక్క సీక్రెట్ విషయాలన్నీ చెప్తున్నారు అంటే ఈయన ఎవరో ప్రవక్త, మెస్సయ్య అని చెప్పి అనుకొని ఆమె వెంటనే మనం గమనించినట్లయితే ఇక్కడ లేఖన భాగములలో యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో, జాన్ గాస్పెల్ చాప్టర్ 4 verse 28లో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, షీ లెఫ్ట్ హర్ పాట్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ షీ ర్యాన్ అంటూ సెమారిటన్ సిటీ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే వెంటనే ప్రభు వారి యొక్క మాటల మాధుర్యము, షీ యాక్సెప్టెడ్ ఇమ్మీడియట్లీ. షీ కమ్ టు నో దట్ జీసస్ ఈజ్ ఎ సేవియర్ అండ్ హీ ఈజ్ ఎ మెస్సయ్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. షీ లెఫ్ట్ హర్ పాట్ దేర్ ఇట్ సెల్ఫ్. పాపపు కుండను అక్కడే విడిచిపెట్టి 29వ వచనంలో, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, కమ్ లెట్ us go and see what all I have done he told to me. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కూడా అని ఆ ఊరిలో వారితో చెప్పగా. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఊర్లో వారికి చెప్తే వారు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? నో, దే వోంట్ యాక్సెప్ట్ దట్ మచ్ ఈజీలీ బికాస్ షీ హ్యాడ్ నో గుడ్ టెస్టిమనీ. షీ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ ఉమెన్. షీ హ్యాస్ నో ఈవెన్ నేమ్. సో ఎవ్రీవన్ వర్ మర్మరింగ్ దెమ్సెల్ఫ్. ఏమని అంటున్నారంటే, ఈమంట మెస్సయ్యను చూసిందంట, ఈమంట యేసయ్యను చూసిందంట, నన్ను మీరందరూ వచ్చి చూడండి, నాతో చెప్పినవి మీతో కూడా చెప్తారు రండి అని అంటుంది. ఎంతవరకు వాస్తవం అని దే మైట్ హ్యావ్ డిస్పైస్ హర్ వెరీ బ్యాడ్లీ. వారు చాలా ఎన్నో రకాలుగా ఆ యొక్క సమరయ స్త్రీని కించపరిచి ఉండవచ్చు. బట్ గాడ్ ఆల్మైటీ ఈజ్ ఎ లవింగ్ గాడ్. ఆమె ఒక చెడ్డ సాక్ష్యం కలిగిన స్త్రీ, ఒక చెడ్డ ప్రవర్తన కలిగిన స్త్రీ, లోకము పాపంలో జీవిస్తున్న స్త్రీ ఒకప్పుడైతే. ఎప్పుడైతే ఆ యొక్క యాకోబు బావి దగ్గర ప్రభు వారిని కలుసుకుందో, ప్రభు వారితో సంభాషణ చేసిందో, ప్రభు వారు ఆమెను దర్శించారు, ఇమ్మీడియట్లీ షీ లెఫ్ట్ హర్ పార్ట్ ఆఫ్ హర్ sin, everything she left her and she went to Samaritan city with a good testimony. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి సాక్ష్యంతో సమరయ పట్టణంలోకి వెళ్ళి ఆమె వెంటనే సమరయులకు చెప్తుంది, నాతో చేసినవన్నీ చెప్పిన వారిని మీరు కూడా చూదురు రండి. కమ్ లెట్ us run and come let us go. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం. మెనీ సమారిటన్స్ ఫ్రమ్ దట్ టౌన్ believed in him because of the women's testimony. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Because of the women's testimony, many Samaritans from the town believed in him. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో సాంగ్ ఆఫ్ సలోమన్ పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనములో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. డ్రా మీ, సో లెట్ us run after thee. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నన్ను ఆకర్షించుము. ఆకర్షణీయుడైన ప్రభువైన యేసయ్య ఆకర్షించి ఉన్నాడు సమరయ స్త్రీని. ఆమె యొక్క జీవితాన్ని, ఆమె గతాన్ని, ఆమె పాపాన్ని, ఆమె చేసి ఉన్న దోషములను, తప్పిదములను బట్టబయలు చేసి చెప్పి ఉన్నాడు. వెంటనే she realized and repented there itself.
షీ లెఫ్ట్ హర్ పార్ట్ ఆఫ్ హర్ సిన్. ఆ పాపపు కుండను అక్కడే విడిచిపెట్టి సమరయ పట్టణంలోకి వెళ్ళి ఉన్నది మంచి సాక్ష్యముతో. నేనే కాదు ఈ అనుభవాన్ని పొందాలి, నేనే కాదు ఈ యొక్క అనుభూతిని పొందాలి, నా సమరయ ప్రజలు కూడా పొందాలి, వాళ్ళు కూడా చూడాలి అని వెళ్ళి అనేకులు సమరయులని నడిపించింది. స్తోత్రం, హల్లెలూయా. తొలకరి వార కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, మన జీవితంలో ఆకర్షింపబడ్డాము కల్వరి ప్రేమమైన యేసయ్యను మనము రుచి చూసి ఉన్నాము. ఆయన ఉత్తముడు, ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. He can do mysterious miracles in my life. నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్న ప్రభువాన్ని నేను చూసి ఉన్నానని చెప్పుకొనుచున్నాము. కానీ నా జీవిత అనుభవ సాక్ష్యము, పరిమళ సువాసన కలిగిన ఆ యొక్క పొందిన అనుభవ సాక్ష్యము, ప్రభు అయిన కల్వరి ప్రేమ మనము ఇతరులకు చెప్పగలుగుచున్నామా? పాస్టర్సే చెప్పాలా? ఇవాంజలిస్టులే చెప్పాలా? లేదా ఏర్పాటు చేసుకున్న పరిచారకులే చెప్పాలా? నో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ ఎట్ దిస్ టైం. కడవరి ఎంత దినాల్లో ఉన్నాం. దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క కోపాగ్నికి మనము ఆహుతి కాకకు మునిపే, దేవుని యొక్క కోపాగ్ని మన మీద రగులు కొనక మునిపే మనము అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్తను ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉన్నది. ఎస్, మనము సువార్త ప్రకటించాలి అంటే మనము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా మన యొక్క జీవిత సాక్ష్యము వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద ఫ్యామిలీ. మనము కుటుంబంలో మన యొక్క పరిమళ సువాసన కలిగిన ఆ యొక్క నడవడికను బట్టి మన కుటుంబీకులు మొదటిగా మారాలి. దేవుని స్తోత్రం. ఈ సమరయ స్త్రీ అయితే నాకెందుకులే, నేనేదో ప్రభు వారిని కలుసుకున్నాను, ఆయనేదో నా గురించి చెప్పారు, నాకెందుకులే అనుకోలేదు. ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము, ఆ యొక్క పరవశము, ఈచ్ అండ్ ఎవ్రీ జాయ్, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాపీనెస్ షీ వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్ ఆఫ్ సమారిటన్. సమారియ ప్రజలకు తెలియపరచడానికి ఇష్టపడి ఉన్నది. కుతూహలంతో, ఆర్భాటంతో, ఆనందంతో పరిగెత్తుకుంటూ పోయి సమరయులకు చెప్పినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా అంగీకరించి ఉండకపోవచ్చు, విశ్వసించి ఉండకపోవచ్చు, నమ్మకపోవచ్చు. బట్ చెప్పగా రండి, నేను చూపిస్తాను, రండి 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 అని బ్రతిమలాడగా, కొన్నిసార్లు చిన్నపిల్లలు మనల్ని అంటారు, మమ్మీ అక్కడేదో ఉంది రా చూద్దు రా, అక్కడేముంది అక్కడేం లేదు అంటాం. మనం పనిలో బిజీగా ఉండి, కాదు నేను చూపిస్తాను, నేను చెప్పాను కదా రా అని మన పనులు ఆపి, ఒకవేళ స్టవ్ మీద మంచి కూర వండుతున్నా కూడా ఆ స్టవ్ ఆపేలా వెళ్ళి చూపించేలా దాకా కూడా ఆ పిల్లలు మనల్ని వదిలిపెట్టరు. ఈడు బాగా విసిగిస్తున్నాడు వెళ్దాంలే అని చెప్పి వెళ్ళేసి చూస్తాము. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలానే సమరయ స్త్రీ కూడా తను పొందిన ఆ యొక్క అనుభూతి, ఆనందము షీ లైక్ టు షేర్ టు ద టౌన్ పీపుల్ ఆఫ్ సమారిటన్. ఆ సమరయ ప్రజలకు చెప్పాలని ఎంతో కుతూహలంగా వెళ్ళినప్పుడు వారు ఏమాత్రం కూడా అంగీకరించకపోయినా, ఏమాత్రం వినకపోయినా, ఏమాత్రం కూడా లోబడకపోయినా, ఎన్నో రకాలుగా ఆమెను డిస్పైజ్ చేసి నిందించి దూషించినా కూడా వదిలిపెట్టకుండా మీరు రండి 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 అని చెప్పి తీసుకువెళ్ళినప్పుడు ఆమె ప్రభువు వారికి మొట్టమొదటగా ప్రభువు వారి దగ్గరికి వారిని నడిపించింది, ప్రభువు వారిని చూపించింది, ప్రభువు యందు విశ్వసించేలా చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయాల్లో మన కుటుంబాల్లో ఎన్నో రకాల వేదనలు, దుఃఖము, ఆనందము, నెమ్మది లేని స్థితి ఏంటంటే, ఒకరు దేవుని ప్రేమకు ఆకర్షింపబడి అలానే ఎదుగు బొదుగు లేకుండా, ఆత్మ ఫలాలు వరాలు లేకుండా అలా ఆగిపోతున్నారు. దే నెవర్ షేర్ అబౌట్ ద టేస్ట్ ఆఫ్ లవ్, టేస్ట్ ఆఫ్ జీసస్ ఆల్మైటీ లవ్ టు ద ఫ్యామిలీ. అట్లీస్ట్ కనీసం కుటుంబానికి కూడా పరిచయం చేయలేని వారు ఎంతోమంది వస్తున్నారు. నాకెందుకులే పిల్లలు ఏమన్నా బాప్తీసం తీసుకుంటానంటే, అరే నువ్వు యవనస్తుడివి, ఇప్పుడే ఎందుకు నీకు బాప్తీసం? చర్చికి నీతో పాటు వస్తాను మమ్మీ అంటే ఎందుకు అంత తొందరగా రావడం? వాక్యం టయానికి రాలే. చాలామంది తల్లిదండ్రులు మిస్లీడ్ చేసేవారు లేరా? ఉన్నారు.
పిల్లల్ని మిస్గైడ్ చేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అప్పుడే ఎందుకు బాప్తిస్మం, అప్పుడే ఎందుకు నువ్వు చర్చ్కి, ఇంకా సమయం ఉందని వెనకలాగే తల్లిదండ్రులు ఎంతోమంది. దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళు అనుకుంటారు పిల్లలకి ఏదో వాళ్ళు మేలు చేస్తున్నారని, కానీ తెలిసి వారు ఎంతో పిల్లల్ని నరకంలోనికి ఈడ్చుకుపోతున్నారు, పాపంలోకి ఈడ్చుకుపోతున్నారన్న సంగతి మర్చిపోతున్నారు. ఎందుకంటే వారికి కావాలంటే చదువులు, ఉన్నతమైన కార్పొరేట్ కాలేజెస్లో చదివిస్తారు, అప్పులైనా చేసి చదివిస్తారు. కానీ ఉన్నతుడైన, మహోన్నతుడైన, మన గొప్ప కార్యములు చేయగలిగిన, ఎక్కలేన తెత్తైన కొండను ఎక్కించగలిగిన సమర్థుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి మాత్రం ఏమాత్రం ఇష్టపడరు చాలామంది తల్లిదండ్రులు. మేము వెళ్తున్నాముగా, నువ్వు ఇంట్లో ఉండు, మేము వచ్చేసరికి అన్నం వండు, లేకపోతే నువ్వు ఇదిగో ఈ కూర పొయ్యి మీద పెట్టాను అది స్టవ్ ఆపు, అలాంటి పనులు, డ్యూటీస్ అప్పగించి వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ రియల్లీ వెరీ రాంగ్ యాటిట్యూడ్. సమరయ స్త్రీ అయితే తను పొందిన అనుభవాన్ని, అనుభవించిన ఆ పరవశాన్ని, ఆ సంతోషాన్ని షీ వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్ ఆఫ్ సమరిటన్. సమరయ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, మన జీవితాల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద నుండునని వేడుకొనిరు గనక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 41వ వచనంలో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మేము చూసిన దాన్ని బట్టి నమ్మి ఈయన లోకరక్షకుడని మేము తెలుసుకొని నమ్ముచున్నాం. దేవుని స్తోత్రం. హీఈస్ ఎ సేవియర్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. దేవుని స్తోత్రం. నువ్వు చెప్పిన మాటను బట్టి, మేము చూసిన దానిని బట్టి మేము నమ్మి ఉన్నాం. ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనం అనుకుంటాము కానీ మనమేమీ చేయలేము, అసమర్థులం, మేము కాదులే, మేమా అని అనుకుంటాము. కానీ మనము ఒక మాట, నమ్మకమైన రాయబారి అంట, నమ్మకమైన రాయబారి ఒక మంచి ఔషధం లాంటివాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మంచి మాటని చేరవేయడానికి కూడా కొంతమందికి అసలుకి ఇష్టం ఉండదు. అపవాది వారికి ఆ మనసు రానివ్వడు, ఎన్నో రకాలుగా వారిని మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. ఏముందిలే, ఇదేముందిలే, సన్నిధికి వస్తారు, మంచి వాక్యాన్ని వింటారు, భర్తకు పిల్లలకు చెప్దాము, మరి ఒక ప్యారబుల్ లాగానో, కథలాగానో, ఒక మాటలాగానో చెప్దాం అనుకోరు. వెళ్ళామా వచ్చామా, అటెండెన్స్ వేయించుకున్నామా, అదే పద్ధతి. కానీ అనుభవం అంటే దే నెవర్ మెడిటేట్ ద వర్డ్ ఇన్ దేర్ లైఫ్. మరి చర్చిలో పొందుకున్న ఆ యొక్క మేలును కానీ, అనుభవాన్ని కానీ, ఎవరైనా అద్భుతమైన సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం గురించి కానీ ఏది కూడా ఇంటికి వెళ్ళినాక డిస్కషన్ అనేది ఉండదు. ప్రియబిడ్లారా, ఎక్కడవరకు ఎంత దినాల్లో మరి మనము దేవుని సన్నిధిలో, దేవుని రక్తంలో కడగబడ్డాము, దేవుని బిడ్డలమని చెప్పుకొనిచ్చిన మనము మరి నిజంగా రియల్ జాయ్, రియల్ హ్యాపీనెస్ ఇఫ్ వీ వాంట్ టు గెట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ మీన్స్ వీ నీడ్ టు సర్వ్ గాడ్ ఆల్మైటీ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. మనము కుటుంబ సమేతముగా దేవుని ఆరాధించే వారంగా ఉండాలి, కుటుంబ సమేతంగా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. మరి నన్ను ఆకర్షింపబడిన ఒక్క సమరయ స్త్రీ సమరయులలో అనేకులను దేవుని దగ్గరికి నడిపించింది, దేవుని చూపించింది, యేసయ్య యందు విశ్వాసం ఉంచేలా చేసింది. ఎట్ దిస్ టైమ్ వీ నీడ్ టు టేక్ ఇట్ ఈస్ ఛాలెంజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సవాలుగా తీసుకోవాలి. అవును ప్రభువా, నేను రక్షింపబడి 30 సంవత్సరాలైంది, నేను రక్షింపబడి 20 సంవత్సరాలైంది, నేను రక్షింపబడి 10 సంవత్సరాలైంది. వాట్ ఐ హ్యావ్ డూయింగ్, రియల్లీ ఐ నెవర్ డన్ దిస్ గ్రేట్ వర్క్. We have to realize and repent and we have to start today itself. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో సమరయ ఒక చెడ్డ సాక్ష్యము కలిగిన స్త్రీ, సమరయ స్త్రీ ఒక చెడ్డ అనుభవం కలిగిన, చేదు అనుభవం, సమాధానం లేదు ఆమె జీవితంలో, నెమ్మది లేదు, పాపములతో నిండిపోయి ఉన్న ఆమె జీవితాన్ని మార్చిన కల్వరి ప్రేమమయుడైన యేసయ్య గూర్చి సమరయ పట్టణంలోకి వెళ్ళి అనేకులకు చెప్పింది, నడిపించింది, యేసయ్యను చూపించింది, యేసయ్యందు విశ్వాసం ఉంచేలా చేసింది. నన్ను ఆకర్షించుము. మేము అనగా సమరయులలో అనేకులు
ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మేము చూసిన దానిని బట్టి విశ్వసించుచున్నామని వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఒక చెడ్డ సాక్ష్యం కలిగిన స్త్రీ ఒక మంచి సాక్ష్యంతో పరిగెత్తి అనేకులను సమరయులను యేసయ్య దగ్గరకు నడిపించింది. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. డ్రా మీ సో దట్ లెట్ us రన్ ఆఫ్టర్ ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు మనము మర్చిపోకూడదు. నన్ను ఆకర్షించిన నా యేసయ్య నా కుటుంబంలో నా బిడ్డలను నా భర్తను ఆకర్షించే శక్తి, అటువంటి కృపావరం నాకు దయచే, అటువంటి మనసు మొట్టమొదటిగా దయచేయని. వీ నీడ్ టు ప్రే ఆల్ ద టైమ్. వీ నీడ్ టు ప్రే ఫర్ హీజ్ గైడెన్స్, హీజ్ హెల్ప్ ఆల్ ద టైమ్. మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నప్పుడు యేసయ్య ఏ పరిస్థితిలో కూడా ఇడిచిపెట్టడు. ఏ కుటుంబం కూడా పాపంలో శాపంలో నశించిపోవట యేసయ్యకి ఇష్టం లేదు. కాబట్టి మనము మన కుటుంబాలను రక్షించుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము అనేకులను యేసయ్య దగ్గరకు నడిపించే వారంగా ఉండాలి. అనేకులను యేసయ్య దగ్గరకు నడిపించినప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించే లాగా ఉంటారు. గమనించినట్లయితే, ఆర్ దోస్ హూ ఆర్ wise shall shine like the brightness of the sky, and those who turn many righteousness like a star forever and ever. దేవుని వైపు అనేకులను ఎవరైతే తిప్పుతారో నిరంతరం ఆకాశంలో ప్రకాశించే నక్షత్రములాగా ఉంటారు. స్టార్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనం అటువంటి నక్షత్రముగా ఉండాలి, నిరంతరము ప్రకాశించే నక్షత్రం. ఎవర్ ఎవర్ బ్రైట్నెస్ షైనింగ్ స్టార్లా మనము నిలిచిపోవాలి అంటే మనము అనేకులను దేవుని వైపు త్రిప్పగలిగిన వారముగా ఉండాలి. మొట్టమొదటిగా మన కుటుంబం, మన ఇరుగు పొరుగు వారికి మన జీవిత అనుభవ సాక్ష్యాలు, పరిమళ సువాసనను గూర్చిన యేసయ్య వాక్కును మనము చెప్పగలిగి ఉండాలి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఆకర్షింపబడిన సమరయ స్త్రీ అనేకులను ఆకర్షించింది, సమరయులను అనేకులను నడిపించింది, చూపించింది యేసయ్యను. యేసయ్య ప్రేమను గుర్తెరిగేలా, విశ్వసించేలా చేసింది. దేవునికి స్తోత్ర. వాక్యం విన్న మీ యొక్క హృదయాలు ఈ మాట ద్వారా బలపరచబడి మీరు కూడా అటువంటి కార్య సాధన చేయదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్. నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఎస్ లార్డ్ జీసస్, హెల్ప్ us లార్డ్ టు డ్రా క్లోజర్ unto you మాస్టర్, సో దట్ లెట్ us run all the family members at first, O Lord Father. ఓ దేవా తండ్రి, కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేదు అంటే ఆయా అందరూ కూడా మీ రక్తంలో కడగబడిన వారిగా, ఆయా ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుచున్న రీతిగా ఉంటుండగా, ఆయా నెమ్మది సమాధానం లేక దుఃఖముతో ప్రభా, ఆయా ఎటువంటి ఆనందం లేకుండా నిరుత్సాహంతో నిస్సహాయతో ఎంతో నరకమును అనుభవిస్తున్న కుటుంబాలను ఈ క్షణమే దర్శించండి. ఓ లార్డ్ జీసస్, ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హార్ట్స్, లార్డ్ ఫాదర్ జీసస్. Touch their hearts, O Lord. Whoever might be sick, O Lord Father, heal them, O Lord Father. Mentally, Lord Father, whoever disturbed, O Lord Father, give them, Lord, oh peace and joy, O Master, in their hearts and minds and souls, O Father Jesus. ఆత్మ అయి ఉన్నారు కనుక మేము ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప యేసు నామములో అనుగ్రహింపబడును గాక. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి ధైర్యపరిచి ఆదరించి మీ రాజ్యమును కట్టడానికి ప్రతి ఒక్క బిడ్డను కూడా అభిషేకించండి. Anoint them, Lord Jesus, with thy spirit, O Master, right now. Thank you, Lord Father, for answering our prayers. With thanksgiving, I pray in Jesus' precious name. మా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిస్తున్నందుకు మీ నామమున కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును నశించిపోతున్న ఆత్మలకును తొలకరి వార కార్యక్రమములను వీక్షించున్న ప్రియ బిడ్డలకు
ప్రోత్సహించుచున్న బిడ్డలకును సదాకాలము తోడయుండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మా కొరకు, మా పరిచర్యల కొరకు, కుటుంబం కొరకు, మా యొక్క సెయింట్ జోసెఫ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్ కొరకు ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.